మా కళ్ళు చూస్తే తెలుస్తుంది కానీ సినిమా ఎలా ఉందనేది. మా బ్రతుకుల్ని ఇక్కడ జరిగిన విషాదాన్ని, పోలీసులు చేసిన దాష్టికాన్ని, దానికి ప్రభుత్వం ఏ విధంగా కొమ్ము కాసిందనే విషయాన్ని, ప్రతి విషయాన్ని సినిమాలు చిత్రీకరించారు. కానీ కోర్టు వారు స్టే ఎందుకు ఇచ్చారో మాకైతే తెలియదు. కానీ ఇది కూడా వాళ్ళకంతే అనుకొని ఉండొచ్చు ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళ చేతకాని తరాన్ని, వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన పని ప్రజలు వాళ్ళు ఎమ్మడిపడి కొడతారనే భయంతో ఇవాళ ఈ పరిస్థితి సినిమా ఆడకుండా చేయాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చేయాలనుకున్న సినిమా ఆడకుండా మాత్రమే రాజధాని అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందిద్ది అనేది సినిమాలో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. జై అమరావతి. జై అమరావతి. ఈ సినిమా అనేది రాజధాని ఫైల్స్ అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, దానివల్ల ప్రజలు పడినటువంటి ఇబ్బందుల గురించే ఇవేవి కల్పితాలు కాదండి. ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ సినిమాలో డైలాగ్ అనేది చాలా బాగుంది. నేను అనేది బాధ్యత, మనం అనేది బలం. కాబట్టి మన అమరావతి రాజధాని కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా బలంతో ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే లాస్ట్ సీన్ ఉంది, లాస్ట్ క్లైమాక్స్లో ఈ ప్రజలు అంటే ప్రభుత్వం వాళ్ళు, అటు పార్టీల వాళ్ళు ఏదైనా సరే ఎన్నికల సమయంలో ఓటింగ్ చేసేటప్పుడు ప్రజలకి ఓట్లు మాకు వేయండి అని చెప్పి ఎలా అయితే డబ్బులు పంచుతారో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక బాక్స్లో వేసేసి మాకు ఈ డబ్బులు అక్కర్లేదు, మాకు కావాల్సింది ప్రజా రాజధాని అమరావతి కావాలని చెప్పి చాలా బాగా చూపించారు. ఇదే ప్రజలందరి నిర్ణయం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికే భయపడుతూ ఈరోజు ఈ సినిమాని కూడా ఆపేసి ఎలా అయినా జనాల్లోకి తీసుకెళ్లకుండా చేయాలని చెప్పి చూస్తుంది. దీంతో కోర్టు వారు కూడా స్టే ఇచ్చి రేపటి వరకు స్టే ఇవ్వడం కూడా జరిగింది. కోర్టు ఎలాగైనా మళ్ళీ పర్మిషన్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా ఇది ప్రజలు చూసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. ఈ ప్రొడ్యూస్ చేసినటువంటి రవిశంకర్ గారికి, అలాగే దర్శకులు భానుగారికి రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమా వారికి మంచి పేరు తీసుకురావాలని కూడా మేమంతా కోరుకుంటున్నాం. జై అమరావతి.